టీ కెఫే ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన నీలోఫర్ కెఫే చైర్మన్ గారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఉన్నారు, బాబురావు గారు అండ్ ఆల్సో శశాంక్ గారు. వారితో మాట్లాడదాము. ఈ రోజు స్పెషల్గా టీ పౌడర్ లాంచ్ చేశారు, దీని గురించి ఏం చెప్తారు? స్పెషల్గా టీ పొడి ఎందుకు లాంచ్ చేసిందంటే మా దగ్గర మొదలు 5 ఏళ్ళ సంది ప్లాటినం అండ్ డబల్ నీడ్ నడుస్తుండే. ఆ పాలు గట్టిగా ఉంటే పాలు మంచిగా అవుతుండే, పలసగా ఉంటే వేరే అవుతుండే. దానికి ఈ సుప్రీం టీ పొడి ఎట్లున్న పాలు పలసగా ఉన్నా కానీ సేమ్ అవుతుంది, గట్టిగా ఉన్నా కానీ సేమ్ అవుతుంది, తాగినాక మంచి చార్జ్ అవుతాడు. అందుకోసం ఇది ఓపెన్ చేసి. సో మీ నీలోఫర్ కెఫేలో కూడా ఈ సుప్రీం టీ పౌడర్ వాడుతున్నారా? ఏ పౌడర్ వాడుతున్నారు? అంటే సుప్రీం నీలోఫర్ వాడచ్చు, చాయ్ చేయొచ్చు, కానీ మినిమం 10 ఛాయలు తయారు చేయొచ్చు. అప్పుడే చాయ్ తయారు, ఒక చాయ్ తయారు కాదు. 10 ఛాయలు తయారైతే సుప్రీం నీలోఫర్ వాడినా కానీ మంచి చాయ్ తయారవుతుంది, కానీ మినిమం 10 చాయ్ తయారు చేయాలి. సో ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు టీ మార్కెట్లో అంటే టీ పౌడర్ మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, కానీ నిలోఫర్కు ఉన్న స్పెషాలిటీ కానీ ఆ గుర్తింపు కానీ వేరే ఏ బ్రాండ్కి లేదు. మరి ఇందులో ఇన్ని రకాల టీ పౌడర్స్ అంతా ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? మీ యూఎస్పీ ఏంటంటారు? అదే టీ పొడి క్వాలిటీలో ఒక దానిలో కలర్ ఉంటుంది, ఒక దాని టేస్ట్ ఉంటుంది, ఒక ఫ్లేవర్ ఉంటుంది. నేను 45 ఇయర్స్ నుంచి ఇది నేర్చుకున్నా, బ్లెండింగ్ ఎట్లా చేయాలి, నాకు అనుభవం ఉన్న సంతం. అందుకోసం ఈ టీ పౌడర్ నేను చెయ్యంగా, ఇప్పుడు మన ఇంటికాడ అయినా కూర చేయంగా మమ్మీ వేరే చేస్తుంది, చెల్లె వేరే చేస్తుంది, కానీ చేసే విధానం అదే మీ దగ్గర మసాలాలు ఉంటాయి, చేసే విధానం ఉంటుంది. నేను బ్లెండింగ్ నేను సొంతం చేస్తాను. అందుకోసం నేను ఓనర్ ఉండి బ్లెండింగ్ సొంతం చేస్తా, అందుకోసం లైక్ చేస్తాను. ఇది జే థామస్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇది కోల్కతా ఆప్షన్ సెంటర్, గువాహటి ఆప్షన్ సెంటర్ వాళ్ళ అండర్లోనే వస్తుంది. జే థామస్ కవి సేత్ గారు చైర్మన్ గారు ఏమన్నారంటే 2012 నుంచి 2024 వరకు ఎవ్రీ ఇయర్ హయ్యెస్ట్ ఆప్షన్ టీ ఇండియాలో ఒక సిటీసీ టీని 100 రూపాయలు పోయేది 900 1000 వరకు తీసుకొచ్చిందంటే నీలోఫర్ ఒకటే. సో హీఈస్ రిగార్డెడ్ యాజ్ చాయ్ బ్లెండర్ ఆఫ్ ఇండియా. టీ బ్లెండింగ్లో నంబర్ 1 ఈయన. ఆ బ్లెండింగ్ ఎక్స్పీరియన్స్తో 47 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఈ నీలోఫర్ సుప్రీం లాంచ్ చేయడం జరిగింది. తెలుగు వాళ్ళం కాబట్టి రాజమౌళి మాకు పెద్ద ఇన్స్పిరేషన్. ఆయనను చూసి ఏది కొట్టినా కుంభస్థలాన్ని కొట్టాలని మా కోరిక అనమాట. సో ఏది చేసినా కొంచెం యూనిక్గా చేస్తుంది. నీలోఫర్ ఫ్యాన్స్కి కూడా తెలుసు, నీలోఫర్ వాళ్ళు ఏది చేసినా కొంచెం యూనిక్గా చేస్తారని. ఒక 2 ఇయర్స్కి ఒక ప్రాజెక్ట్ చేస్తాం, 3 ఇయర్స్కి ఒక ప్రాజెక్ట్ చేస్తాం, కానీ మంచి ప్రాజెక్ట్ చేస్తాం. కాన్సెప్ట్ చేసి ఛాయ్ అమ్ముతాం. మేము ఓన్లీ ఛాయ్ అమ్మడానికి ప్లేస్ ఓపెన్ చేయాలి, ఛాయ్లో ఒక ఎక్స్పీరియన్స్ని ఒక కాన్సెప్ట్ని తీసుకురావడానికి. ఓకే, ఇప్పుడు ఈ టీ పౌడర్ అంతా ఓన్లీ ఇక్కడ బ్రాంచెస్లోనే దొరుకుతుందా, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది? ఆన్లైన్. ఈ టీ పౌడర్ వచ్చేసరికి ఓవరాల్ ఆంధ్ర తెలంగాణలో మనకి చాలా పెద్ద గ్రేట్ నెట్వర్క్ ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో కిరాణా స్టోర్స్లో, సూపర్ మార్కెట్స్లో, డీమార్ట్, రతదీప్, నేషనల్ మార్ట్స్లో, అవి కాకుండా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్, క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవన్నిట్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఈ టీ అంటే నీలోఫర్ టీ ఎంతమంది ఇప్పుడు చూసి మీరు చెప్పినట్టు ఫస్ట్ డేనే 50,000 మెంబర్స్ వచ్చిండ్రు కెఫేకి. కొందరేమో 150 రూపాయలు పెట్టి ఛాయ్ కొనొచ్చా అంటారు, అంతే అదే జనాలు మళ్ళీ 50,000 మంది వచ్చి తాగుతున్నారు. ఇలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే నీకు ఉద్దేశం చెప్పాలంటే ఈ బ్రాండ్కి ఎందుకు లైక్ చేస్తానంటే, అంటే దేవుడే తోలిస్తున్నాడు. నేను సంపాదనలా మినిమం 40% దానం చేస్తాను. దానికోసం దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ పోనీ 150 రూపాయలు ఛాయ్ ఉన్నా కానీ ఆయన పైసలు వాల్యువల్ బీదవాళ్ళకి పోతున్నాడు. అందుకోసం దేవుడే తోలిస్తున్నాడు. ఆ ఉద్దేశం ఉన్నది, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు జనరల్గా టీ పౌడర్స్ బ్రాండ్స్ కానీ ఏదైనా బ్రాండ్స్ కానీ ఇట్లా బ్రాండ్ అంబాసిడర్ పెట్టాలి అనుకుంటారు. మీరేమన్నా అనుకున్నారా? మీరే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయి నడిపిస్తున్నారు. మాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. మీరు నమ్మరు కానీ డైలీ 1000 to 2000 ఫొటోస్ అవుతాయి ఆయన. అవునా? సో ఆయన కంటే మాకు అంటే బ్రాండ్ ఫేస్ వాల్యూ ఆయనే ఉండాలి, ఆయన సిద్ధాంతం తెలియాలి, కాబట్టి ఆయన చేతే ఇది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ హైటెక్ సిటీ బ్రాంచ్ ఇంకా ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారు? ఇంకా నెక్స్ట్ ఇంకేడ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారో సీక్రెట్ ఏమన్నా చెప్తారా? న్యూస్ ఇంకా డిసైడ్ అవ్వలేదు, వచ్చినాక డెఫినెట్గా దీనికన్నా మంచి హోటల్ పెడదాం. ఓకే, దీనికన్నా మంచి బ్రాండ్ పెడతాం, దీనికంటే మంచి కెఫే, ఇండియాకి ఒక పేరు తెచ్చే కెఫే పెడతాం. ఆల్రెడీ హైటెక్ సిటీ బ్రాంచ్ తోటి ఇండియాలో నెంబర్ 1 అయిపోయినరు.
సో ఇంకా ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఫుల్లీ సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. సో లాస్ట్లీ ఎవరైతే ఈ టీ ఇండస్ట్రీ చాయ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎవరైనా బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మీ సలహా ఏంటి? సలహా అంటే ఏ బిజినెస్ చేసినా కానీ ఏం చేస్తారంటే పెట్టుబడి పెడతారు, ఒక జీతం వెళ్ళలేదు, రెంట్ వెళ్ళలేదంటే బంద్ చేస్తారు. నాకు ఒకటే ఉదయం బిజినెస్ చేసేటోడు 1 year రెంట్ ఉండాలి బ్యాలెన్సింగ్లో, 1 year జీతం ఇచ్చే క్యాపిసిటీ ఉన్నా అప్పుడే బిజినెస్ చేయాలి. అప్పుడే బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఇది 11 నెలల ఇంటీరియర్ అవుతున్నది. నేను చెప్పన్నా అంతది తెలుసు. 5 నెలల రెంట్ వాళ్ళు తీసుకోలేదు అంటే ఫ్రీ ఇచ్చిండు. 7 month రెంట్ కట్టిన. ఏది ఓపెన్ కాకముందు, ఓపెన్ అయినాకైనా నా కెపాసిటీ ఉన్నది, దీనిలో లాభం లేకున్నా కానీ నేను ఇది చేసి చూస్తాను. అదే ముందు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉండాలి, క్యాపిటల్ అంత డబ్బు రెడీ చేసుకుని అప్పుడే బిజినెస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, నిలోఫర్ కెఫే అయితే ఎప్పుడెప్పుడు కూడా కొత్త కొత్త ప్రోడక్ట్స్ తోటి, కొత్త కొత్త ఇన్నోవేటివ్స్ తోటి వస్తూనే ఉంటుంది. ఈసారి సుప్రీం టీ పౌడర్ అయితే లాంచ్ చేసింది. ఇది చాయ్ కాదంట, చార్జర్ అంట. వాళ్ళ ట్యాగ్ లైన్ కూడా అదే, బాబురావు గారు కూడా అదే చెప్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి, అందుబాటులో ధరలో కూడా మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అన్ని ఆన్లైన్ స్టోర్స్లో కూడా, రీటైల్ స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుందంట. సో వీళ్ళ చాయ్ మిస్టరీ సీక్రెట్ కూడా ఇందులోనే ఉందంట. ఇది వాళ్ళ టీవీ. థ్యాంక్ యూ.